నిన్న శుక్రవారం ఆగస్టు 9న రిలీజ్ అయిన కొత్త సినిమా కమిటీ కుర్రాళ్ళు. ఈ సినిమా నిర్మాత వచ్చేసి మన నిహారిక కొనదెల. తను తప్ప మిగతా అందరూ ఈ సినిమాలో కొత్త వాళ్ళే. 11 మంది హీరోలు, 4 హీరోయిన్లతో, కొత్త డైరెక్టర్తో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రివ్యూస్ వచ్చాయి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద చూపించింది. మొదటి రోజు ఈ సినిమా ఎక్సలెంట్గా 1.5 కోటి గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 75 లక్షలు ఉంది. ఒక చిన్న సినిమాకు ఎటువంటి స్టార్ హీరోలు లేకుండా రిలీజ్ చేసిన ఈ సినిమా 1.5 కోటి గ్రాస్ చేయడం గ్రేట్ అని చెప్పాలి. ఇంకా పోటీలో మనకు మురారి రిలీజ్ ఉండడం వల్ల ఆ సినిమాకు 5.5 కోట్లు వచ్చాయి. అందువల్ల ఈ సినిమా కలెక్షన్స్ కొంచెం తగ్గాయి. 1.5 కోటి కూడా మంచి కలెక్షన్సే. మురారి రిలీజ్ లేకపోయి ఉంటే 2 కోట్లు దాటేది కలెక్షను. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చి 10 కోట్లు అయితే థియేటర్లలో 2.5 కోట్ల టార్గెట్తో రిలీజ్ అయింది. అంటే 2.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 2.5 కోట్ల షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. మొదటి రోజు 1.5 కోటి గ్రాస్ వచ్చింది, అంటే 75 లక్షల షేరు. మరో 1.75 కోటి వచ్చేస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 1.75 కోటి షేర్ రావాలి అంటే మరో 3.5 నుంచి 4 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శనివారం, ఈరోజు ఖచ్చితంగా సినిమాకి టాక్ వల్ల ఫ్యామిలీస్, ఆడియన్స్ కూడా వస్తారు కాబట్టి ఈజీగా 2 కోట్ల గ్రాస్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక రేపు ఆదివారం కూడా మరో 1.5 కోటి లేదా 2 కోట్లు వస్తాయి. సో మొదటి 3 రోజుల్లోనే, మొదటి వీకెండ్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. 5 కోట్లు ఖచ్చితంగా వస్తుంది గ్రాసు. 2.5 కోట్ల షేర్ కూడా వస్తుంది. సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇంకా కలెక్షన్స్ పెరిగితే లాభాలు కూడా తీసుకుంటుంది. ఇక సోమ, మంగళ, బుధ 3 వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ తగ్గిన సినిమా క్లీన్ హిట్ అయితే అవుతుంది. ఇక గురువారం ఆగస్టు 15 నాడు చాలా సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, తెలుగులో, హిందీలో, అలా తమిళ నుంచి కూడా. సో కలెక్షన్స్ తగ్గొచ్చు. సినిమా కొంచెం ఆగస్టు 2న ఒక వారం ముందు రిలీజ్ అయింటే బాగుండేది. 2 వారాల కంప్లీట్ రన్ దొరికిండేది సినిమాకు. ఇప్పుడు కేవలం ఒక మొదటి వర్కింగ్ డే ప్లస్ మొదటి వీకెండ్ 3 రోజులు అండ్ 3 వర్కింగ్ డేలు 6 రోజులు రన్ మాత్రమే దొరుకుతుంది. ఇక నెక్స్ట్ వీకెండ్లో మొదటి వారం తర్వాత 2వ వారంలో మరి రన్ ఉంటుందా, లాభాలు పెంచుకుంటుందా అనేది చూడాలి. అది మన నిహారిక కొనదెల మొదటి సినిమా. ప్రొడ్యూసర్గా కమిటీ కుర్రాళ్ళు. రిలీజ్ అయిన మొదటి రోజు 1.5 కోటి గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 75 లక్షలు. సినిమా హిట్ అవ్వాలంటే 2.5 కోట్ల గ్రాస్ షేర్ రావాలి అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. మొదటి వీకెండ్లోనే సినిమా ఖచ్చితంగా క్లీన్ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.